క్యాప్సికమ్ తినమంటే చాలామంది అమ్మో క్యాప్సికమా అంటారు. క్యాప్సికమ్తోన కర్రీనా ఎవరికి ఇష్టం ఉండదండి. కానీ ఇలా చేస్తే కనుక క్యాప్సికమ్ తినొచ్చు, మరియు చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ స్టైల్లో కర్రీ కూడా ప్రిపేర్ అవుతుంది. కాకపోతే ఆనియన్స్ కొంచెం ఎక్కువ అవసరం ఉంటాయి. ఎలా చేద్దాం నేర్చుకుందామండి. క్యాబేజీని కూర ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. క్యాప్సికమ్ని కొంచెం తురుముకుంటాం, కొంచెం పెద్ద ముక్కలు కట్ చేస్తామండి. నెక్స్ట్ శనగపప్పుని నానబెట్టుకుంటాం. దీన్ని కుక్కర్లా చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే ముందు ఆనియన్స్ కొంచెం ఎక్కువగా కట్ చేసుకొని మనము వేయించుకోవాలండి. అందులో పచ్చిమిర్చి, ఆవాలు ఇలాంటివి ఏమీ అవసరం ఉండవండి. జస్ట్ క్యాప్సికమ్ వేస్తే కొంచెం ఫ్లేవర్ వస్తుంది. తర్వాత పచ్చిమిర్చి వేయకపోయినా పర్వాలేదు, ఆనియన్స్ వేస్తాము. వేగిన తర్వాత క్యాప్సికమ్ని వేస్తాను. ఆ రెండు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. వేసిన తర్వాత కొంచెం బాగా కలిపారు. కొంచెం వేగిన తర్వాత నేను కరివేపాకు ఏమీ యూజ్ చేయలేదు. తర్వాత క్యాబేజీ బుట్టని అందులో వేసానండి. అది కూడా బాగా వేగాలండి. పసుపు, కారం, ఉప్పు కూడా వేసేసాను. ఉప్పు వేయలేదు, పసుపు కారం మాత్రమే వేసాను. వేసిన తర్వాత అవి కూడా బాగా వేగుతుంటుంది. ఈ లోపల నానబెట్టిన శనగపప్పు వేసుకుంటే సరిపోతుంది. మనము దీన్ని కర్రీని వేరే విధంగా కళాయిలో వండుకోవాలంటే ఈజీగా అవ్వదు, టైం పడుతుంది. అప్పుడు శనగపప్పుని ఉడకపెట్టుకోవాలి వేరే పాత్రలో. అలా కాకుండా అన్నీ ఒకేసారిగా వండేయాలి అనేసి నెక్స్ట్ ఫ్లేవర్ కూడా అన్నిటికీ ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను కుక్కర్లో పెట్టుకున్నానండి. అన్నీ వేగిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపు, ఉప్పు మళ్ళీ వేసానండి. సరిపోతుందో లేదని కొంచెం కారం వేసాను. ఆ తర్వాత కొంచెం ఉప్పు కూడా వేయాల్సి ఉంటుంది. ఉప్పు వేసానండి. ఉప్పు వేసి అన్నీ బాగా కలుపుతుంటాయండి. మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత వాటర్ వేసేస్తామండి. ఒక గ్లాసు నీళ్ళు అయితే వేసుకుంటే సరిపోతుంది. వేసేసి మనము ధనియాల పౌడర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మసాలా పౌడర్ అయితే వేసుకోవచ్చు. మసాలా పౌడర్ వేస్తే కలర్ఫుల్గా వస్తుంది. వేయకపోయినా పర్లేదు. నేను అన్నింటిలో కొంచెం మసాలా వేస్తాను, ఎందుకంటే కొంచెం కలర్ వస్తుందని. కర్రీ కూడా చూడడానికి లుక్ బాగుంటుంది.